హాయ్ ఫ్రెండ్స్, ఎన్ఎస్పి టాక్స్. ఈరోజు మన నెల్లూరులో రకరకాల పుచ్చకాయలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నేను ఒక 3 పుచ్చకాయలు తెచ్చాను. ఇప్పుడు ఆ పుచ్చకాయలు ఏవేవి ఏ కలర్లో ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈ గ్రీన్ 2 ఉన్నాయండి, ఎల్లో ఒకటి ఉందండి. ఈ ఎల్లో, ఈ 2 గ్రీన్స్ ఏ కలర్ ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఎల్లో దోసకాయ ఉన్నట్టు ఉంది. చూడండి, ఈ చూస్తున్నప్పుడు ఈ దోసకాయ ఉన్నట్టు ఉన్నది. మళ్ళీ ఈ గ్రీను, ఇంకోటి 2 గ్రీన్స్ ఉన్నాయి కదా. ఈ 2 గ్రీన్స్ అసలు ఏ కలర్ ఉంటుందో అదే మీరు పూర్తిగా చూస్తే ఈ వీడియోలో చాలా షాకింగ్ కలర్స్ అయితే చూస్తారు ఖచ్చితంగా. ఫస్ట్ మనం ఏ కాయ అయినా కోసే ముందు కాయని కడగాలి ఫస్ట్. రెండోది ఏంటంటే, కాటా వేస్తారు ఒక బాక్స్ లాగా. కాటా వేసి చూద్దాం ఏ కలర్ వస్తుందో. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు నేను కాటా వేస్తున్నాను కదా, అసలు అది ఏ కలరో, అసలు ఏం కాయో, ఖచ్చితంగా ఆ కాయ ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ మన నెల్లూరులో రకరకాలమైన కలర్స్ వస్తున్నాయి. గ్రీన్ అని, ఎల్లో అని, పింక్ అని ఇలా వస్తున్నాయి. ఇప్పుడు నేను కోసే పుచ్చకాయ నేమ్ కూడా నాకు కొంచెం ఐడియా లేదు. ఖచ్చితంగా ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు మీకు ఏం కలర్ చూపించట్లేదు, ఎందుకంటే 3 కాయలు కోసిన తర్వాత చూద్దాం అసలు తినచ్చా తినకూడదా అనే పాయింట్ ఆఫ్ డౌట్లో నేను ఉన్నాను. ఇప్పుడు తినే ముందు కూడా మీ ముందే తింటాను, అసలు చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏందో. ఇది రెండో పుచ్చకాయ. ఈ రెండో పుచ్చకాయ ఇది కూడా చూద్దాం కోసి ఎలా. దీన్ని కూడా కాటా వేసి, అంటే బాక్స్ లాగా కట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ కాయ కూడా కోసేసాం కదా. ఈ కాయ అసలుకి ఏ కలర్ వస్తుందో అయితే షాక్ అవుతారు మీరు అసలుకి. ఈ కాయను కూడా నేను చూపించట్లేదు, ఈ కాయను కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఎల్లో కాయ అండి. ఇది కూడా పుచ్చకాయ అంటారు. ఈ కాయని యాక్చువల్గా చూడడానికి దోసకాయ లాగా ఉంటుంది. మనం ఎక్కువగా సాంబార్లా వాడుకుంటాం, దోసకాయ అనే కాయ లాగా ఉంటుంది. కాకపోతే ఇది దోసకాయ కాదు, ఇది వచ్చి పుచ్చకాయే. కానీ దీంట్లో ఉన్న కలర్ ఏ కలర్ వస్తుందో చూద్దాం. ఇంక రెండోది ఏంటంటే, ఇలాంటి కాయలు తినచ్చా తినకూడదా, హెల్త్కు మంచిదా కాదా, అది కూడా మీరు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. అసలు ఈ కాయ ఎలా ఏ కలర్ ఉంటుందో చూద్దాం. అసలు ఎల్లో ఉంటుందా, రెడ్ ఉంటుందా, ఇంకా వేరే కలర్ ఉంటుందా, ఖచ్చితంగా అయితే మీ ముందుకు వస్తున్నా. నేను ఇప్పుడు చూస్తాను ఏ కలర్ వస్తుందో. కానీ ఈ కాటా వేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలుకి ఈ కలర్ వస్తుందని. అసలు ఎల్లో వస్తుందా, రెడ్ వస్తుందా అనుకున్నాను. అసలుకి వేరే కలర్ వచ్చింది. ఇదిగోండి మీ ముందే ఈ 3 కాయలకి నేను కాటా వేసాను. ఇప్పుడు ఈ 3 కాయలు తినచ్చా తినకూడదా, హెల్త్కు మంచిదా కాదా, అసలు ఎలాంటి వాళ్ళు తినాలి, ప్రెగ్నెన్సీ వాళ్ళు తినచ్చా తినకూడదా, పిల్లలు తినచ్చా తినకూడదా, షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చా తినకూడదా, ఓల్డ్గా ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తినచ్చా తినకూడదా, ఖచ్చితంగా అయితే ఇది కామెంట్ చేయండి. హెల్త్కి మంచిదా కాదా, ఫస్ట్ థింగ్ హెల్త్కి మంచిదా కాదా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు మీ ముందే ఇప్పుడు ఒక్కొక్క కాయని కాటా వేసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క కాయని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఎల్లో కాయ ఓపెన్ చేద్దాం. ఇది ఎల్లో కాయ. ఇది యాక్చువల్గా అసలు నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఎల్లోకి ఏ కలర్ వస్తుందంటే మీరు షాక్ అవుతారు ఇప్పుడు చూస్తే. ఇదిగోండి చూడండి, ఇప్పుడు అసలు షాక్ అండి అసలుకి. ఈ వీడియోలో
ఈ యూస్ఫుల్ అవుతుందనే ఈ వీడియో తీస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. మన ఎల్లో కాయలో రెడ్ కలర్ వచ్చిందండి. చూడండి ఎంత థిక్ వచ్చిందో రెడ్. ఖచ్చితంగా ఇది కూడా నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. వావ్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు ఈ కాయ తినచ్చో తినకూడదు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అంటే మన రకరకాలు వస్తున్నాయి కదా, అసలు ఈ కాయని ఏమంటారో కూడా కామెంట్ చేయండి. హెల్త్కి మంచిదా కాదా అని కూడా కామెంట్ చేయండి. కాయ అయితే చాలా టేస్ట్గా ఉంది. సో నైస్. ఈ కాయ తినచ్చో తినకూడదు అయితే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ కాయ, నెక్స్ట్ ఇంకో కాయ తీద్దాం. ఈ కాయ ఏ కలర్ వస్తుందో చూద్దాం. నేనైతే షాక్ అయ్యాను అసలుకి ఈ కలర్ వస్తుందని. చాలా వరకు రెడ్ వస్తూ ఉంటాయి దీంట్లో అయితే ఎల్లో వచ్చిందండి. చూడండి అసలుకి ఇత్తనాలు ప్లస్ వాటర్ కూడా ఉన్నాయి లోపల. వచ్చి మీరు గమనిస్తే వాటర్ కూడా ఉన్నాయి, ఎల్లో వచ్చింది. అసలు ఈ ఎల్లో పుచ్చకాయలు తినచ్చా తినకూడదా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా మందికి ఈ వీడియో. ఎందుకంటే చాలా మంది రకరకాలమైన పుచ్చకాయలు తింటూ ఉంటారు. అసలు తినచ్చా తినకూడదా ఇది టేస్ట్ చేసి చెప్తాను. బాగుంది, ఓకే. లైట్ టేస్ట్గా ఉందండి, లైట్గా ఉంది టేస్ట్ కూడా. అంత హెవీ తీపి ఏం లేదు. చాలా మంది ఇంజక్షన్లు వేస్తూ ఉంటారని చెప్పి ఒక రూమర్ నడిచింది. అది నిజమో కాదో కూడా కామెంట్ చేయండి. ఈ ఎల్లో పుచ్చకాయ అయితే లైట్ టేస్ట్ అయితే ఉంది, అంత హెవీ టేస్ట్ ఏం లేదు. లేకపోతే ఇది ఇంకా మాగాలేమో నాకు తెలిసినంత వరకు. అసలు ఇదేం కాయ అంటారో, అసలు దీన్ని ఏమంటారు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు పేర్లు నాకైతే ఐడియా లేదు. నెక్స్ట్ ఈ కాయని ఓపెన్ చేసి చూద్దాం అసలు ఇదేం వస్తుందో. అసలు ఒక్కోటి ఓపెన్ చేస్తుంటే నేను షాక్ అవుతున్నానండి. దీంట్లో రెడ్ వచ్చిందండి, రెడ్. ఈ రెడ్ ఇది కూడా అసలు ఈ కాయ కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూద్దాం. ఈ కాయ కూడా తినచ్చో తినకూడదో కూడా మీరు కామెంట్ చేయండి, ఓకేనా. అసలు ఏమంటారు కూడా నాకు ఐడియా లేదండి కాయలు అసలు ఎలా ఉంటాయి, ఏంది, హెల్త్కి మంచిదా కాదా. అందుకని ఈ వీడియో చేస్తున్నా. ఈ మన నెల్లూరులో రకరకాలమైనటి కలర్స్ కాయలు పుచ్చకాయలు అనేది వస్తున్నాయి. మామూలుగా మనకు తెలిసిందే, మన నెల్లూరులో గ్రీన్ పుచ్చకాయ చాలా చాలాగా వస్తుంది, అది మన అందరికి తెలిసిందే. ఈ కాయ టేస్ట్ వచ్చి బాగుందండి. ఇది కూడా నార్మల్ టేస్ట్ అండి, కొంచెం అంత హెవీ తీపి లేదు, అంత నార్మల్ లేదు. టూ డిఫరెంట్ ఆఫ్ బాగుందండి టేస్ట్ అయితే. ఓకే, ఇది రెడ్ వచ్చింది, ఇత్తనాలు కూడా ఉన్నాయి దీంట్లో. అంటే హైబ్రిడ్కి ఇత్తనాలు ఉండవు అని అంటారు. మరి ఇది హైబ్రిడా కాదా కూడా మీరు కామెంట్ చేయండి. ఇది కూడా మన హెల్త్కి మంచిదా కాదా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలా మంది తెలియక తింటుంటారు, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఇచ్చే ఒక కామెంట్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. టేస్ట్ అయితే నార్మల్, అంత హెవీ లేదు, అంత నార్మల్ లేదండి, మిడిల్లో ఉంది తీపి అనేది. ఈ కాయలు మనం తినచ్చా తినకూడదా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ మనం ఇది మనం ఇప్పుడు కాటాలు కోసాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఫుల్గా కోద్దాం. టేస్ట్ అయితే నార్మల్గానే ఉంది. ఇప్పుడు ఫుల్గా కోద్దాము ఎలా ఉంటుంది ఏందని, ఓకేనా. చూడండి, కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోయండి, ఎందుకంటే చాక్ అనేది ముందుకు కూడా వచ్చేస్తుంది సప్పన. పుచ్చకాయ అనేది చాలా డెలికేట్గా కట్ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా దూరంగా ఉండండి, ఎందుకంటే కోసేటప్పుడు మాత్రం. ఇదిగోండి మనకి సీడ్స్ కూడా వచ్చినాయి, అంటే విత్తనాలు కూడా వచ్చినాయి. చాలా రెడ్ కలర్ ఉందండి. ఇది కూడా టేస్ట్ అనేది హెవీగానే ఉండింది, అంత నార్మల్ లేదు, అంత మీడియంగా ఉండింది. ఒక్కొక్క కాయ ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉందండి. మీరు గమనించారంటే ఒక్కొక్క కాయ ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి. సీడ్స్ కూడా లైట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎల్లో పుచ్చకాయ కోస్తాం. ఈ ఎల్లో పుచ్చకాయ కూడా చూద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయిందని చేస్తున్నాను నేనైతే. ఖచ్చితంగా అయితే లైక్ కామెంట్ అయితే చేయండి. ఇది కూడా చూడండి, ఈ ఎల్లో పుచ్చకాయ కూడా సీడ్స్ చూడండి, సీడ్స్ అంటే విత్తనాలు చూడండి బాగా. ఇది కూడా టేస్ట్ ఉంది బాగానే. ఇది కూడా లైట్ గా వైట్ సీడ్స్ కూడా ఉన్నాయి, అంటే వైట్ విత్తనాలు కూడా ఉన్నాయి లైట్ గా.
తినచ్చో లేదో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఓకేనా? చాలా మంది హెల్త్ పరంగా మనం కాయలు మన మార్కెట్లోకి రకరకాల కాయలు వస్తున్నాయి. మనం తినకూడదో తినాలో కూడా తెలియదు. ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకో కాయ కొద్దాం. ఈ కాయ ఎలా వస్తుందో, ఇత్తనాలు ఏందో మనం కోసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కోసుకోండి. ఓకేనా? కొద్దాం. ఇది ఇలాంటి కాయల్ని అసలు ఏమంటారు? ఈ కాయలు అయితే నాకు నేమ్స్ అయితే తెలియదండి. ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఈ పుచ్చకాయల్ని కేర్ఫుల్గా ఇంట్లో అయితే పిల్లలకు దూరంగా కోయండి. ఈ పుచ్చకాయలు అనేది ఏ పుచ్చకాయ అయినా పర్లేదు, కానీ హెల్త్కి మంచిదా కాదా ఫస్ట్ థింగ్ చూసి కొనండి. ఇది ఎల్లో పుచ్చకాయ అండి. చూడండి, ప్యూర్ బ్లాక్ ఉన్నాయండి ఇవి సీడ్స్, అంటే ఇత్తనాలు ప్యూర్ బ్లాక్ ఉన్నాయి. ఇది నార్మల్ టేస్ట్ ఉంది మనకి ఇత్తనాలు కూడా. ఓకేనా? ఖచ్చితంగా చూడండి. ఇలా ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెట్లోకి ఎన్నో పుచ్చకాయలు వస్తున్నాయి కలర్గా. చూసి కొనండి, తెలుసుకొని కొనండి, తెలుసుకొని తినండి. ఓకేనా? చాలా కేర్ఫుల్గా తినండి. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. లైక్, షేర్ ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఈ వీడియోకి మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.